హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం అప్పడాలు, బజ్జీలు అనే లెసన్ గురించి తెలుసుకుందాం. ముందు ఈ పాట, ఈ అభినయ గేయాన్ని పాడుకుందాం. చింతకాయ దప్పలం, చింతకాయ దప్పలం, పప్పు చేసి కలపటం, అప్పడాలు వేయటం, కరకరమని నమలటం, బజ్జీలను తేవటం, బొజ్జ నిండా మెక్కటం, కడుపు నొప్పి రావడం, మంచమెక్కి దొర్లటం, దుకాణానికి వెళ్ళడం, సొంటి కొమ్ము తేవటం, నమిలి నీళ్లు మింగటం, కడుపు నొప్పి పోవటం, బుద్ధి తెచ్చుకోవడం. ఇది అభినయ గేయము. ఈ గేయంలో ఒకసారి ఈ పిక్చర్ని బాగా గమనించండి. ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి? ఏం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నాడు? ఈ పిక్చర్ని గమనించిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఇదేం పిక్చర్? ఇది పిక్చర్. ఇక్కడ అమ్మ పిల్లలకు భోజనం పెడుతుంది. ఇక్కడ ఏంటి ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అన్నం, బజ్జీలు, దప్పలం, అప్పడాలు ఇలాంటివి ఉన్నాయి. చూడండి, ఇవేంటిది? వాట్ ఆర్ దిస్? పడాలు. ఎస్, ఇవి బజ్జీలు, చింతకాయ దప్పలం. మరి ఇక్కడ ఈ అబ్బాయి ఏంటి ఇలా కడుపు మీద చేవేసుకుని పడుకున్నాడు? కడుపు నొప్పి రావడం. రైట్. ఇక్కడ ఇప్పుడు చూడండి, చింతకాయ ఈ సర్కిల్లో ఏమై ఉంటుంది? ఆలోచించండి. ముందు చెప్పుకున్నాం కదా, చింతకాయ ఏమిటి? ఇది పప్పు చేసి కలపటం. ఇక్కడ మళ్ళీ డాష్ వేపడం. ఏం వేపుతాం? కరకరమని నమలటం. ఇక్కడ సర్కిల్లో తేవడం. ఏం తేవాలి? డాష్ నిండా మెక్కటం. ఏం నిండా మెక్కుతాం? కడుపు నొప్పి రావడం, మంచమెక్కి దొర్లడం, దుకాణానికి వెళ్ళడం, సొంటి కొమ్ము తేవడం, నమిలి నీళ్ళు మింగడం, డాష్ పోవడం. ఏం పోయింది? బుద్ధి తెచ్చుకోవడం. ఓకే, రైట్. చూద్దాం ఏమిటేంటో. ఇందాక ఏమేం పోయేవి? చింతకాయ దప్పలం. చూడండి, దప్పలం అనే దగ్గర సర్కిల్ ఉండాలి. ఇంకేమున్నాయి కవర్ చేసి? అప్పడాలు అనేది కవర్ చేసి ఉంది. బజ్జీలు అనేది కవర్ చేసి ఉంది. కడుపు నొప్పి అనేవి కవర్ చేసి ఉన్నాయి. రైట్. రైట్, చూడండి, అప్పడాలు, బజ్జీలు, కడుపు నొప్పి, కడుపు నొప్పి. కడుపు నొప్పి 2 సార్లు వచ్చింది ఈ పాఠంలో, ఈ గేయంలో. రైట్. ఇప్పుడు ఈ పదాలు చదవడానికి ట్రై చేయండి. బజ్జీలు ఏంటిది? బజ్జీలు అని ఉంది. బజ్జీలు. ఇది బజ్జీలు అని ఉంది. ఇది అపడాలు. ఇది అప్పడాలు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఏంటి తేడా? ఎస్, ఇక్కడ దీని కిందన జావత్తు లేదు, దీని కిందన పావత్తు లేదు, దీని కింద జావత్తు లేదు. ఇప్పుడు చూద్దామా? ఎస్, అప్పడాలు. ఈ పావత్తు వచ్చి ఇక్కడ చేస్తే ముందేమో అపడాలు అన్నారు, ఇప్పుడేమో అప్పడాలు అని ఒత్తి పలికాం. తర్వాత ముందేమో బజీలు అన్నాము, ఇప్పుడేమో బజ్జీలు అని చదవాలి.
అది తేడా. అంటే ఆ ఒత్తులు ఇక్కడ లేకపోవడం వలన బజీలు అయింది. బజిలు, అపడాలు అయింది. ఆ ఒత్తు పెట్టడం వల్ల బజ్జీలు, అప్పడాలు అయ్యాయి. రైట్? ఇజ్ ప్లస్ ఆ, జా. ఇక్కడ ఇజ్ అనే శబ్దము, ఆ అనే శబ్దము కలిసి జాగా మారింది. అలాగే ఇజ్ ప్లస్ జా, ఇజ్‌కి జా అనే శబ్దం యాడ్ అవ్వడం వల్ల ఇజ్జా అయింది. జా కింద జా రాస్తే ఇజ్జా. ఇజ్ ప్లస్ ఆ, జా, దీర్ఘం వచ్చింది. ఆ అనేది దీర్ఘం. ఇక్కడ ఆ రెండో ఆ కాబట్టి ఇక్కడ దీర్ఘం ఆ. మనం గుణింతాల్లో చెప్పుకున్నాం కదా అలాగా. ఇజ్ ప్లస్ జా, ఇజ్జా, జా కింద జా రాస్తే ఇజ్జా, ఇజ్జాకి దీర్ఘం ఇస్తే ఇజ్జా. ఇక్కడ ఈ జా అనేది ఇక్కడ చేరింది. అప్పుడు ఇజ్జా అయింది. ఇది గుణింతము, గుణింతంతో పాటు దీర్ఘం అన్నమాట. ఇజ్ ప్లస్ ఈ, జి. ఇజ్ ప్లస్ జి, ఇజ్‌కి ఈ జి వచ్చి చేరింది. ఇజ్జి. ఇజ్ ప్లస్ ఈ, జి. ఇజ్ ప్లస్ జీ, జీ. చూసారా? ఈ తేడాని గమనిస్తే మీరు పదాలు చదివేటప్పుడు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇజ్ ప్లస్ ఉ, జు. ఇజ్ ప్లస్ జు, ఇక్కడ ఈ జు వచ్చి ఇక్కడ చేరింది. జు. జా కింద జారేస్తే జే, జా కుమిస్తే ఇజ్జు. ఇజ్ ప్లస్ ఊ, జూ. ఇజ్ ప్లస్ జూ, జూ. అలా గమనించాలి. అలాగే ఇజ్ ప్లస్ ఏ, జే. ఇజ్ ప్లస్ జే, జే. ఒత్తి పలకాలి. ఇజ్ ప్లస్ ఓ, జో. ఇజ్ ప్లస్ జో, జో. అలాగే ఇప్ ప్లస్ ఆ, పా. ఇప్ ప్లస్ పా, పా. ఇక్కడ ఒత్తి పలకాలి పాని. ఇక్కడ శబ్దము పా, ఇప్ అనే శబ్దము ఆ అనే శబ్దము కలిసి పాగా ఏర్పడింది. ఈ పాని ఇప్‌తో కలిపినప్పుడు ఇప్ ప్లస్ పా, పా. ఇప్ ప్లస్ ఆ, పా. ఇప్ ప్లస్ పా, పా. ఇప్ ప్లస్ ఈ, పి. ఇప్ ప్లస్ పి, పి. ఇప్ ప్లస్ ఈ, పీ. ఇప్ ప్లస్ పీ, పీ. ఇవి బాగా వస్తేనే పదాలు చదవగలుగుతారు నెక్స్ట్. కాబట్టి మీరు ఇవి ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్ ప్లస్ ఉ, పు. ఇప్ ప్లస్ పు, ఇప్పు. ఇప్ ప్లస్ ఏ, పే. ఇప్ ప్లస్ పే, పే. ఇప్ ప్లస్ ఐ, పై. ఇప్ ప్లస్ పై, పై. ఇప్ ప్లస్ ఓ, పో. ఇప్ ప్లస్ పో, పో. అలాగే ఇప్ ప్లస్ ఔ, పౌ. ఇప్ ప్లస్ ఔ, పౌ, పౌ. ఇప్ ప్లస్ ఇలా మనం అక్షరాలతో జోడించి అవి ఎలా పలకడమో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం. ఇది ఏంటిది? ఈ బొమ్మ ఏంటిది? యెస్, బొప్పాయి. ఈ అమ్మాయి కాళ్ళకి ఏమున్నాయి? గజ్జెలు. ఇదేంటిది? కప్ప. ఇవి కజ్జికాయలు. ఇప్పుడు ఈ పావత్తు, జావత్తు వచ్చే పదాలని మరికొన్ని చదువుదామా? ఇదేంటిది? సజ్జ. సా, జా కింద జారేస్తే జ, సజ్జ. గు, జా కింద జారేస్తే ఇజ్జా, ఇజ్జా కుమిస్తే ఇజ్జు, గుజ్జు. ఇందాక చెప్పుకున్నాం కదా ఇజ్జు అనేది ఎలా వస్తుందో. ఇజ్ ప్లస్ జ, జ. ఇజ్ ప్లస్ ఆ, జ. ఇజ్ ప్లస్ ఉ, జు. ఇజ్ ప్లస్ జు, ఇజ్జు. అదనమాట ఇక్కడ. ఒకసారి రాసి చూపిస్తాను. ఓకే. ఇజ్ ప్లస్, చూసారా? ఇజ్ ప్లస్ జు, ఇజ్జు, గుజ్జు. అలాగే ఇజ్ ప్లస్ జి, ఇజ్జి, బుజ్జి. బొజ్జ, నుజ్జు, గజ్జి. అప్పు, ముప్పు, ఉప్పు, కప్పు, తప్పు,
కప్పు, కప్ప, కుప్ప. నాతో పాటు మీరు కూడా చదవండి. సజ్జ, బొజ్జ, గుజ్జు, నుజ్జు, బుజ్జి, గజ్జి, అప్పు, ముప్పు, ఉప్పు, కప్పు, తప్పు, ఒప్పు, కప్ప, కుప్ప. ఇలా ఈ పదాలన్నీ కూడా చదవడం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లైన్ చూద్దాం. సజ్జలు, బుజ్జాయి, ఉప్పెన, అప్పులు, రెప్పలు, సజ్జకంకి, గజ్జెలు, మజ్జిగ, చప్పన, చెప్పులు, మొప్పలు, మొప్పలు. మాకు వత్వం ఇస్తే మో ఎలా రాయాలో మీకు చెప్పాను కదా ఇంతకుముందు. మామూలు వత్వంలా రాయకూడదు. మోకి యాకి ఇది గుర్తుపెట్టుకోవాలి. మొప్పలు. బుజ్జి పాప. మామూలు వత్వం అయితే ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఇది కదా, ఇది వత్వం. కానీ మాకు రాసేటప్పుడు మాత్రం అలా రాయకూడదు. రైట్. నెక్స్ట్ అప్పడం, పంటి నొప్పి. అప్పడం, పంటి నొప్పి. కందిపప్పు, చెప్పుల జత, కజ్జికాయలు, దప్పలం, కడుపు నొప్పి, రాతి ఉప్పు, బొప్పాయి పండు, పూల సజ్జ. ఇవి ఈ ఎక్సర్సైజ్ల పదాలు. నాతో పాటు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పదాలన్నీ చదవడానికి ట్రై చేయండి. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి, చూసి చదవండి.